హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఫాస్ట్గా త్వరగా తయారు చేసుకొని తినేయచ్చండి. అలానే ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా కూడా మనం ఇది చాలా ఫాస్ట్గా తయారు చేసి పెట్టేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. ఒక బాండిల్ పెట్టేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలా. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు సూజీ రవ్వ అండి, తెల్ల రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ వేసి సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా పొడి పొడిగా వచ్చినంత వరకు వేయించుకోవాలా. హైలో పెడితే మాడిపోతుందండి, సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని 2 ఇలాచీలు బాగా దంచి వేసేసేయండి. 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే 1 కప్ అయితే సరిపోతుంది. అలా వేసి కలుపుకోవాలా. ఆ తర్వాత పాలు కాంచి పెట్టుకోవాలండి. కాంచి పెట్టుకొని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలా. ఎక్కువ వేస్తే కన్నా లూజ్గా అయిపోతుంది. కొంచెం చూసుకుంటూ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పెట్టేయాలా. ఆ తర్వాత చూడండి బాగా గట్టి పడుతుంది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసి ఒక్కొక్కటిగా లడ్డూలుగా బాగా కలుపుకొని లడ్డూలుగా చుట్టుకోవాలండి. అంతేనండి, చూడండి ఇంత బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. పిల్లలు కూడా స్నాక్స్ అడిగినప్పుడు క్యారీ బాక్స్లో ఇవి పెట్టి పంపించండి, బాగా తినేస్తారు. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.